ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి. శివాజీ 1627లో జన్మించారు. తండ్రి షాజీ భోంస్లే, తల్లి జిజియాబాయి. భారతదేశం మీద విదేశ పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించిన జాతీయ వీరుడు ఛత్రపతి శివాజీ. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఆయనే. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించి పాలనా సంస్కరణను ప్రారంభించి మహిళలకు సముచిత గౌరవం ఇచ్చిన పాలకుడు శివాజీ మహారాజ్. కొత్త రకం సైనిక ఎత్తుగడలకు, మెరుపుదాడులకు ఆద్యుడు శివాజీ. బహమనీ సుల్తాన్కు ఢిల్లీ చక్రవర్తికి పక్కలో బలంలా తయారై వారిని ముప్పు తిప్పలు పెట్టిన వీరుడు. శివాజీని బంధించాలని ఢిల్లీ చక్రవర్తి ఎత్తుగడ వేసి ఆగ్రా కోటలో బందీని చేస్తే పై ఎత్తుగడతో తప్పించుకొని బయటకు వచ్చిన బుద్ధిశాలి యోధుడు. తల్లి జిజియాబాయి బోధించిన వీరోచిత పురాణ పురుషుల గాథలు దేశభక్తి శివాజీని తీర్చిదిద్దాయి. గురువు సమర్థ రామదాసు లక్ష్యం ఏర్పరిచాడు. హిందూ ధర్మ పాలకులు కట్టుబడి ముస్లింల పాలనను అంతం చేసేందుకు ప్రతిజ్ఞ పోయినవాడు శివాజీ. గోల్కొండ ప్రభుల ఆహ్వానం మేరకు వచ్చిన శివాజీ వారి మంత్రి మాదన్నతో కలిసి శ్రీశైల బ్రహ్మరాంబ దర్శనానికి వెళ్ళాడు. అమ్మవారి గర్భగుడిలోనికి వెళ్ళగానే ఏదో దివ్యశక్తి శివాజీని ఆవహించింది. అమ్మవారికి తన శిరస్సును నైవేద్యంగా ఇచ్చే యత్నం చేశాడు. అనుచరులంతా ఆహాకారాలు చేయటంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఊహ తెలిసినప్పటి నుండి యుద్ధాలు చేస్తున్న శివాజీ ఎందరో ఆప్తులను కోల్పోయాడు. రక్తం ఏరులై పారింది. ఇలా సాధించిన స్వరాజ్యం ఎవరి కోసం అంటూ శివాజీ మనసు గందరగోళమైంది. తనతో వచ్చిన వారందరిని వెనక్కి తిరిగి వెళ్ళిపో, తన కొడుకు సంభాజీకి పట్టం కట్టమని ఆజ్ఞాపించాడు. అందరూ దేవాలయం బయట, అమ్మవారి ముందు. శివాజీ అర్ధరాత్రి వరకు అదే పరిస్థితి. హఠాత్తుగా లోపల గంటలు మోగటంతో అనుచరులు లోపలికి వెళ్ళారు. శివాజీ భక్తావేశంతో భ్రమరాంబ అమ్మవారిని స్తుతిస్తున్నాడు. అతని చేతిలో మిరుమిట్లు గొలిపే ఖడ్గం. తల్లి, నన్ను క్షమించు. నా తప్పు తెలియజేసిన తల్లివి నీవు. నా ప్రాణమున్నంత వరకు స్వరాజ్యం కోసమే పోరాడుతా అని ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చాడు. ఆ యాత్ర దిగ్విజయంగా ముగించుకొని స్వరాజ్యానికి వచ్చిన శివాజీ తన రాజ్యాన్ని సుభిక్షంగా పాలించిన ఆయన పాలన ఎక్కువ కాలం సాగలేదు. అనూహ్యంగా శివాజీ ఆరోగ్యం చెడిపోయింది. తన రెండవ భార్య సారాబాయి కొడుకు రాజారాం వివాహాన్ని మార్చి 1680లో జరిపించాడు. ఆ శుభకార్యం తర్వాత శివాజీకి జ్వరము, విరోచనాలు మొదలయ్యాయి. దాదాపు పక్షం రోజుల పాటు చికిత్స చేసినా అవి తగ్గలేదు. శత్రురాజును భయభ్రాంతులు చేసిన ఆ మహావీరుడు తన 53వ ఏట ఏప్రిల్ 3న 1680న కన్నుమూయటం విషాదం.